సింగిల్ బ్లౌజులకి ఇలాంటి డిజైన్స్ అయితే చాలా బాగుంటాయండి. ఇది వచ్చేసి మనం చేతనే కుట్టుకుంటాము. సో ఎక్కువ అమౌంట్ కూడా తీసుకోవచ్చు అండి. ఇలాగ వచ్చేసి ఇది పూసలు పెట్టేసి అయితే కుట్టారనమాట. ఇంతకు ముందు వీడియోస్లలో నేను నార్మల్ గా ఓన్లీ థ్రెడ్ తోనే కుట్టి చూపించాను. ఇప్పుడు వచ్చేసి పూసలు పెట్టి అయితే కుట్టేసాను అనమాట. సో చూడండి, ఇందాక వచ్చేసి ఒక అమ్మాయికి సన్నగున్న అమ్మాయి కుట్టేసాను, ఇప్పుడు వచ్చేసి లాగున్న అమ్మాయి కుట్టేసాను. సో లాగున్న వాళ్ళకైతే కొంచెం లావు పూసలు అయితే తీసుకోండి, లేదంటే సరిగ్గా కనిపించవు. ఓకేనా. ఇప్పుడు వచ్చేసి కొంతమంది ఇంకా చాలా మందికే కుట్టారండి. కొంతమందిని అడిగాను వీడియో తీసుకుంటా నేను యూట్యూబ్ లో పెట్టుకుంటా అంటే సర్లెక్క పెట్టుకోండి అనేసి ఒక 2-3 అయితే ఒప్పుకున్నారు. సో వారిని మీకు ఇప్పుడు చూపించాను అనమాట వీడియోలో. సో ఇది ఏ విధంగా కుట్టుకోవాలనేది ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడు వచ్చేసి మనం మామూలుగా ఆల్తి బ్లౌజ్ ప్రకారంగా నెక్ ఏ విధంగా మార్కింగ్ చేసుకుంటామో దాని ప్రకారంగా మార్కింగ్ అనేది చేసుకొని దాని లోపల నుంచి అంటే మనకు నెక్ లోపల నుంచి చుట్టూరు ఒక 1 ఇంచెస్ మీద టేప్ ఇట్లా కొలిచి చూసుకోండి. ఇట్లా చుట్టూరు ఒక 1 ఇంచెస్ మీద ఇట్లా మార్కింగ్ చేసుకొని ఆ డాట్స్ అనేవి ఇట్లా కలిపేసుకుంటే మనకు రౌండ్ అనేది బాగా నీట్గా వస్తుంది. సో చూసారు కదా, ఈ విధంగా రౌండ్ షేప్ అనేది ఈ విధంగా ఇట్లా కట్ చేసుకోవాలన్నమాట. మనం ఇప్పుడు ఒక 1 ఇంచెస్ మీద కట్ చేసుకున్నాం కదా, ఆ 1 ఇంచెస్ మీద క్లాత్ లోపలే మనము కుట్టుకోవాల్సి ఉంటుంది అనమాట. ఈ 1 ఇంచెస్ మీద మనం కట్ చేసుకున్నాం కదా, ఈ గీత ఉన్న చోట మనం క్లాత్ అనేది జాయింటింగ్ చేసుకోవాలి. అది ఎలాగో అంటే ఒక 1 ఇంచెస్ మీద క్లాత్ అనేది ఇట్లా స్ట్రైట్ పీస్ అనేది తీసుకోండి. ఇలా స్ట్రైట్ పీస్ తీసేసుకొని మనం పక్కన పెట్టేసుకోండి ఫస్ట్. తర్వాత వచ్చేసి ఒక క్రాస్ పీస్ అనేది ఒక 1 ఇంచెస్ మీద, ఇది కూడా అంతే, ఇది క్రాస్ పీస్ అనమాట. క్రాస్ పీస్ అనేది ఒక 1 ఇంచెస్ మీద తీసేసుకొని ఇది మనకు మామూలుగా మెడం మడత హెమ్మింగ్ పట్టి ఏ విధంగా కుట్టుకుంటామో దాని ప్రకారంగా కుట్టు అనేది వేసుకుంటూ రండి. ఇంతకు ముందుకు వీడియోలో నేను ఏ విధంగా కుట్టుకోవాలనేది అయితే చూపించాను. ఇదే డిజైన్ ఏమంటే దీనికి పూసలు అనేవి పెడుతున్నాము. ఇంత ముందుకు దానికి ఒక్క సూదితోనే మనం థ్రెడ్ అనేది అటు సైడ్ ఇటు సైడ్ ఒక జిగ్జా మోడల్లో కుట్టేసుకున్నాం అనమాట. అదైతే చాలా బాగుంటది. ఇది కూడా చాలా బాగుంటదండి. మీరు ఇందాక వేసుకున్న తర్వాత చూసారు కదా, వాళ్ళకైతే చాలా బాగుంది అనమాట. సో ఒక్కరికి కుట్టండి చాలు. ఊర్లో ఒకరికి కుట్టినామంటే ఒక్కరిని చూసుకొని ఒకరు కస్టమర్స్ పెరుగుతూనే ఉంటారు కానీ తగ్గే ప్రసక్తే ఉండదు. సో నా దగ్గర ఎప్పుడు కుట్టించుకొని వాళ్ళు కూడా ఒక్కరికి ఇద్దరికి కుట్టడం వల్ల ఎప్పుడు కుట్టించుకొని కస్టమర్స్ కూడా నా దగ్గరికి వచ్చి మళ్ళీ కుట్టించుకుంటున్నారు. మళ్ళీ నా కస్టమర్స్ అయితే పెరుగుతున్నారు అనమాట. సో ఒకసారి మీరు కూడా మీ కస్టమర్స్ ని పెంచుకోవాలంటే ఇట్లాంటి కొత్త కొత్త మోడల్స్ అనేవి మీరు క్రియేట్ చేసేసి మీరు కూడా కుట్టండి. ఒక్కరి నుంచి ఇంకొకరు కస్టమర్ పెరుగుతూనే ఉంటారు. ఇదైతే నేను పక్కాగా అయితే గ్యారెంటీ అయితే ఇస్తున్నాను అనమాట. చాలా చాలా బాగా నచ్చుతుందండి. పల్లెటూర్లలోనే ఇంత బాగా నచ్చుతుందంటే సిటీలలో ఇంకా బాగా ఇష్టపడతారు. ఓకేనా. ఇప్పుడు వచ్చేసి మనం మెడపట్టి ఏ విధంగా వేసుకుంటామో దాని ప్రకారం ఇది వచ్చేసి హెమ్మింగ్ పట్టి కోసం ఏ విధంగా కుట్టుకుంటామో అదే విధంగా కుట్టి అయితే వేసేసానండి. ఇదంతా మీకు ఇంకా ఆల్రెడీ తెలిసిన ప్రాసెస్ అనేసి నేను ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్పలేదు. సో ఇదంతా ఇది వచ్చేసి మిషన్ కుట్టే వేసేస్తున్నాను. మనం హెమ్మింగ్ కోసమైనా పెట్టేసుకోవచ్చు. హెమ్మింగ్ చేసేసరికి లేట్ అవుతుంది అనేసి మిషన్ కుట్టే వేసేస్తున్నాను అనమాట. సో ఇది ఇట్లాంటి డిజైన్స్ పెట్టి కూడా మనం ఎక్కువ అమౌంట్ అనేది తీసుకోవచ్చు అండి. మనము ఇది ఆల్రెడీ కొంచెం టైం అనేది తీసుకుంటది కదా, ఇట్లా చేతి కుట్టేటివి టైం అనేది తీసుకుంటది. సో టైం పడుతుంది కాబట్టి మనం కాస్ట్ అనేది కూడా మనం ఎక్కువ తీసుకోవచ్చు అనమాట. సో నేనైతే దీని కాస్ట్ అయితే ఎక్కువనే తీసుకున్నాను. సో ఈ విధంగా అయితే ఇట్లా మెడపట్టి అనేది కుట్టి పెట్టుకున్న తర్వాత ఒక క్లాత్ అనేది మీ దగ్గర ఎగస్ట్రా క్లాత్ ఏదైనా ఉంటే ఎగస్ట్రా క్లాత్ అనేది ఇట్లా మెడ అనేది రౌండ్ గా పెట్టేసుకొని కుట్టు అనేది వేసేసేయండి. లూజ్ కుట్టు వేసుకోవాలన్నమాట. మిషన్ లో పెద్ద కుట్టు పెట్టేసుకొని ఇట్లా వారాలకు వేయకుండా కుట్టు కొంచెం లోపలికి ఒక 1/2 ఇంచెస్ మీద ఇట్లా లోపలికి వెళ్ళేలాగా, లేదంటే ఒక 1/4 ఇంచెస్ మీద ఇట్లా లోపలికి వెళ్ళేలాగా లూజ్ కుట్టు పెట్టేసుకొని ఇట్లా కుట్టు అనేది వేసేసేయండి. ఎలా ఉండాలి అంటే ఇది మనం ఒకసారి చూపిస్తా చూడండి. ఇట్లా అంటే మనకి ఇట్లా క్లాత్ అనేది ఇట్లా పైకి లేయాలి, ఇటు సైడ్ కానీ ఇటు సైడ్ కానీ ఆ విధంగా వచ్చేలాగా కుట్టనే వేసేసుకోండి. ఇప్పుడు చూడండి, ఒక 1 ఇంచెస్ మీద గ్యాప్ కట్ చేసుకున్నాం కదా, ఆ 1 ఇంచెస్ మీద మనం ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ చూడండి మనం 1 ఇంచ్ తగ్గించుకున్నాం కదా, అదే 1 ఇంచ్ ఇక్కడ మార్కింగ్ అనేది చేస్తున్నాను చుట్టూరు. ఒకవేళ మీ దగ్గర ఎక్స్ట్రా క్లాత్ ఏది లేకపోయింది అనుకోండి, ఇట్లా పెద్ద క్లాత్ ఏది లేకపోయింది అనుకోండి, లైనింగ్లు ఉంటాయి కదా, లైనింగ్ లైనా పెట్టేసుకోవచ్చు, లేదంటే బ్లౌజ్ పీస్ అయినా పెట్టేసుకోవచ్చు. ఇది తర్వాత మళ్ళీ పీకేసేదే కాబట్టి మనం పెద్ద కుట్టు పెట్టి కుట్టుకుంటాం కాబట్టి తర్వాత పీకేస్తాం, ఏం కనిపించదు అనమాట. సో ఇప్పుడు చూడండి మనం రౌండ్ షేప్ అనే మార్కింగ్ అయితే చేసేసుకున్నాము. ఇప్పుడు గీత తీసుకున్నాం కదా, ఈ రౌండ్ షేప్ ఇక్కడ మాత్రమే మనము ఒక బొంది అనేది కుట్టుకోవాలన్నమాట. మనకు మామూలుగా జాకెట్లకు బొందిలో ఏ విధంగా కుట్టుకుంటామో దాని ప్రకారంగానే ఇట్లా బొంది అనేది 3 చేసుకోవాలా. సో ఈ విధంగా ఇట్లా కుట్టుకోండి. ఫస్ట్ ఇది వచ్చేసి ఒకటే లెవెల్లోనే బొంది అనేది వచ్చేలాగా చూసుకోండి. మనకు ఒకసారి తక్కువ వచ్చింది అనుకోండి, లుక్ అనేది బాగుండదు. సో అలాగే రౌండ్ కూడా బాగా కనిపించదు అనమాట. ఇప్పుడు వచ్చేసి నేను సూదితోటి ఇట్లా బొంది అనేది 3 చేస్తున్నాను. మీకు ఒకవేళ సూదితో రాకపోయింది అనుకోండి, ఒక చిన్న కట్టెపులతోనే కానీ 3 చేసుకోండి. మీకు లేదంటే లూప్ టర్నర్ అని మార్కెట్లో దొరుకుతూ ఉంటుంది. ఒక 50 రూపాయలు పెడితే లూప్ టర్నర్ అయితే వస్తుందండి. సో అదైనా కానీ కొనుక్కొని మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి ఇట్లా 3 చేసిన దాన్ని ఈ గీత ఉంది కదా, ఈ గీత మీదనే ఇట్లా అంటే మనకు ఇది కూడా పెద్ద కుట్టి పెట్టుకోవాలి. మనం పీకేస్తాం అనమాట. ఇదంతా మనం కుట్టేసుకున్న తర్వాత చూడండి ఇట్లా ఒక వారకు చూసుకుంటే మనకు లేయాలన్నమాట. అంటే మనకు ఒక సైడ్ మాత్రమే వార కుట్టుకోవాలి.
ఓకేనా. ఈ విధంగా ఇట్లా మనం మార్కింగ్ చేసిన దాని మీదనే ఇట్లా చుట్టూరు కుట్టనే వేసుకుంటూ రండి. ఇది వచ్చేసి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, క్రాస్ పీస్ తీసుకున్నారంటే బ్లౌజ్ మొత్తం భుజాలు జారిపోతుంది. క్రాస్ పీస్ అస్సలు తీసుకోకండి. ఈ బొందెకు ఎంతసేపు స్ట్రైట్ పీసే తీసుకోవాలి. ఇట్లా ఈ బొందె మొత్తం ఇట్లా కుట్టేసానండి ఒకటే లెవెల్ అని వచ్చేలాగా. సో చూడండి ఇక్కడ మనకు ఇప్పుడు ఈ డిజైన్కి వచ్చేసి 2 సూదులు అయితే తీసుకోవాలి. ఒక్కొక్క సూదికి 4 పొరల దారం ఎక్కించుకుంటే మనకు 8 పొరలు అయితే వస్తుంది అనమాట. మొత్తం 8 పొరల దారం అయితే ఉంటుంది ఒక్కొక్క సూదికి. ఇప్పుడు వచ్చేసి ఇది 2వ సూది. ఒక సూది ఇటు సైడ్ కుట్టుకోవాలి, అలాగే ఇంకొక సూది ఈ బొందెక్ అనేది కుట్టుకోవాలి. చాలా ఈజీగానే ఉంటుందండి. మనకు నలపూసల దండ అల్లే ఉంటారు మీరు కూడా. సో నేను ఇంతకు ముందుకు మా ఊర్లో నలపూసల దండ అయితే అల్లాను. సో ఆ నలపూసల దండ టైపే ఉంటుంది ఈ డిజైన్ కూడాను. అందుకే నేను ఈ ఐడియా తోటి కుడుతున్నాను అనమాట. సో మీరు కొంచెం లావు ఉన్న వాళ్ళకైతే లావు పూసలతో వేయండి. నేను ఇందాక ఆమెకు కుట్టాను కానీ లావు పూసలతోటి అసలు సన్న పూసలతోటి కుట్టాను, అసలు సరిగ్గా కనిపించలేదు. సో మళ్ళాసారి ఇంకొక బ్లౌజ్ కుట్టుతా లెక్క అని చెప్పేసి అనమాట. సో చూడండి ఈ విధంగా అయితే ఉంటుంది డిజైన్. సో ఇప్పుడు ఇది ఏ విధంగా కుట్టుకోవాలనేది బాగా క్లారిటీగా అయితే చూడండి, చాలా ఈజీగా అయితే ఉంటుంది. మనకు ఇట్లా ముడి అనేది వేసి పెట్టేసుకున్న తర్వాత అవతల ఒక నీడిలు ఇతల ఒక నీళ్ళు అయితే పెట్టుకుంటాం. తర్వాత ఫస్ట్ నీడిల్ వచ్చేసి ఒక పూస అయితే ఎక్కించుకుంటాం. తర్వాత ఇంకొక నీడిల్ ఉంది కదా, ఈ నీడిలకు ఈ పూసలో నుంచి ఈ సూది అనేది తీసుకోవాలన్నమాట. ఈ విధంగా ఇలా తీసుకోవటం వల్ల చూడండి మనకు పూస అనేది 2 దాంట్లలోకి వచ్చేసింది. ఇప్పుడు మనకు పూస అనేది మనకు ఒకటే లెవెల్ అని ఉండేలాగా చూసేసుకొని ఒక 1/2 ఇంచెస్ మెయిన్ గ్యాప్ తోటి ఈ ముడి అనేది వేసేసేయండి. ఇది వచ్చేసి ఇదంతా కుట్టుకుంటూ వచ్చేసరికి నాకు చేతులు అనేది జారిపోతున్నాయని, అసలు సూది అనేది దిగట్లేదు అనమాట. అంటే సూది దిగేదంటే ఈజీగానే ఉంటుంది కానీ చేతులు అనేవి జారిపోతున్నాయి నాకు, అదంతా కుట్టుకుంటూ వచ్చేసరికి. సో ఇక్కడ వచ్చేసరికి మళ్ళీ ఇటు సైడ్ సూదిని ఇటు సైడ్ ఒక 1/2 ఇంచ్ మెయిన్ గ్యాప్ తోటి ఈ విధంగా కుట్టు అనేది వేసేసి ముడి అనేది వేసేసేయాలి. ఇలా ముడి వేసుకోవటం వల్ల జరగకుండా ఉంటుంది అనమాట. సో బాగా ఇంకా క్లారిటీగా అయితే చూపిస్తాను. ఇంకొంచెం దాకా వెళ్ళండి, ఇంకొంచెం ఒకవేళ స్కిప్ కొట్టినా పర్వాలేదు. సో బాగా క్లారిటీగా అయితే ఇంకొంచెం ముందర అయితే చూపించాను. సో చూసేసేయండి. బాగా మీకు సరిగ్గా కనిపించలేదనేసి బాగా మళ్ళీ దగ్గరికి పెట్టేసుకొని అయితే చూపించారనమాట. సో చూడండి ఇప్పుడు వచ్చేసి ఒక సూదికి వచ్చేసి ఒక పూస అయితే ఎక్కించుకున్నాను. ఇలా ఒక పూస అనేది ఎక్కించుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక సూది ఉంది కదా, ఇంకొక సూదికి ఈ పూసలో నుంచి తీసుకోవాలన్నమాట. ఈ పూసలో నుంచి ఈ సూదిని ఇలా దించేసుకోవాలి. చూడండి ఈ పూసలో నుంచి ఇలా తీసేసుకోవటం వల్ల మనకు నీడిల్ అనేది 2 నీడిల్స్ కి పూస అనేది ఎక్కిపోతుంది. ఇట్లా మనం ఇట్లా అనేసుకుంటే మనకు డిజైన్ అనేది వచ్చేస్తుంది. తర్వాత ఒక 1/2 ఇంచెస్ మెయిన్ గ్యాప్ తోటి ఇప్పుడు చూడండి ఒక 1/2 ఇంచెస్ మెయిన్ గ్యాప్ ఇవతల సైడ్ సూదిని ఇటు సైడ్ కుట్టుకోవాలి, ఇటు సైడ్ సూదిని ఇటు సైడే కుట్టుకోవాలన్నమాట. ఆపోజిట్లలో కుట్టాల్సిన అవసరం లేదు. ఓకే, ఇటు సైడ్ వచ్చిన సూదిని అటు సైడే కుట్టేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చూడండి థ్రెడ్కి అయితే బొందెకైతే ఈ తాడైతే ఎక్కించు అంటే సూది అయితే కుట్టాను. తర్వాత వచ్చేసి ఈ సూది అనేది మనకు జరగకుండా ఒక ముడి అనేది వేసేసుకోవాలన్నమాట. దారం అనేది జరగకుండా ఒక ముడి అనేది వేసేసుకోవాలి ఈ విధంగా. అదే విధంగానే ఇక్కడ సైడ్ అనమాట, ఇక్కడ సైడ్ సూది కూడా ఇది పక్కన పెట్టేసేయండి. మళ్ళీ ఇక్కడ సైడ్ సూది కూడా అంతే 1/2 ఇంచెస్ మెయిన్ ప్రతి చోట 1/2 ఇంచెస్ మెయిన్ గ్యాప్ ఉండేలాగా చూసేసుకొని దారం అనేది కుట్టేసేయండి. సో చూస్తున్నారు కదా ఈ విధంగా. ఇట్లాంటి మోడల్స్ ఇంకా చాలా చేస్తూనే ఉంటానండి. ఒకసారి అయితే చూడండి మన వీడియోస్. మీకు బ్లౌజ్ కటింగ్ వీడియోస్ కూడా చాలా ఈజీ మెథడ్ లో తొందరగా నేర్చుకునే విధంగా మీకు బ్లౌజ్ కటింగ్ కూడా చూపిస్తున్నాను. అలాగే స్టిచ్చింగ్ కూడా చాలా ఈజీ మెథడ్ లో చూపిస్తున్నాను అండి. ఒకసారి మన ఛానల్ ని విజిట్ చేసి మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకొని నచ్చితేనే లైక్ చేయండి. ఓకేనా. ఇదే పద్ధతిలోనే మొత్తం అంతా కుట్టేసుకోవాలన్నమాట. అర్థమేదని అనుకుంటున్నాను. అర్థం కాకపోతే ఇంకొకసారి అయితే అడగండి. సో చూడండి ఒక నీడిల్కి అయితే పూస ఎక్కించాను. అలాగే ఇంకొక నీడిల్ వచ్చేసి ఈ పూస లోపల నుంచి లాగేసుకుంటున్నాం అనమాట. ఈ విధంగా ఇలా లాగేసుకొని ఇప్పుడు ఎటు సైడ్ వచ్చింది సూది అటు సైడ్ ఇట్లా పెట్టేసుకొని చూడండి ఈ విధంగా ఇట్లా పెట్టేసుకోవాలి. ఇట్లా పెట్టేసుకున్న తర్వాత మనకి సూది ఉంది కదా, ఇటు సైడ్ ఒక 1/2 ఇంచెస్ మీద గ్యాప్ ఉండేలాగా చూసేసుకొని ఇక్కడైతే ఒక ఫస్ట్ సూది అయితే దించేసేయండి. అట్లా దించిన తర్వాత మళ్ళీ ముడి అనేది వేసుకోవాలి. ఇలా ముడి వేసుకోవటం వల్ల మనకు పూసలు అనేది అంటే తాడు అనేది లూజ్ కాకుండా ఉంటుంది అనమాట. మనం వేసుకున్నప్పుడు అందుకు అటు ఇటు జరగకుండా ఉంటుంది, నీట్గా ఉంటుంది. సో తర్వాత ఇటు సైడ్ సూది కూడా అంతే. ఫస్ట్ థ్రెడ్కు ఇక్కడ చూడండి ఈ థ్రెడ్ని దారము ఈ క్లాత్కి అనేది ఇట్లా దించేసేయండి. ఫస్ట్ ఇట్లా దించిన తర్వాత మళ్ళీ ఒక ముడి అనేది వేసుకోవాలి. ఇలా ముడి వేసుకోవటం వల్ల మన క్లాత్ అనేది జరగదు. ఇదంతా ఒకటే లెవెల్ అనే ఉండేలాగా చూసేసుకొని ఇట్లా నీడిల్ అయితే కుట్టండి.
ఇట్లా 3 అనేది ఇట్లా వేసేసుకోవాలి. ఇదే విధంగానే మొత్తం అయితే కుట్టేసేయండి. మీకు బాగా క్లారిటీగానే చూపించాలని అనుకుంటున్నాను. చాలా దగ్గరికి పెట్టేసుకున్నాను. కెమెరా నాకు కూర్చోడానికి కూడా అంటే కంఫర్ట్గా లేకుండానే మీకు క్లారిటీగా చూపించాలనేసి ఈ విధంగా అయితే నాకు కెమెరా చాలా ముందరకు పెట్టేసుకొని చూపిస్తున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయటం వల్ల మన వీడియోస్ ఇంకా కొంతమందికి అయితే చేరుతాయి. ఎక్కువ మంది తెలుసుకుంటారు, ఎక్కువ మంది కూడా నేర్చుకుంటారు అనమాట. అంటే యూట్యూబ్ రికమెండ్ చేస్తుంది. ఎక్కువ లైక్స్ వచ్చినటువంటి వీడియోను యూట్యూబ్ అనేది రికమెండ్ చేస్తారు, ఇంకా కొంతమందికి చూపిస్తారు అనమాట మన వీడియోను. అందుకోసమే లైక్ చేయమని అడిగేది. ఓకేనా? ఓకే అండి, ఇదే విధంగానే మొత్తం అయితే కుట్టేసేయండి. మొత్తం కుట్టిన తర్వాత ఏ విధంగా ఉండేది కూడా మీకు చూపిస్తాను. చాలా ఈజీగా ఉంది కదండి, చాలా ఈజీగా అయితే ఉంటుంది. మనకి ఇది వచ్చేసి మామూలుగా పూసల దండలు కుట్టుకుంటాం, అంటే నల్ల పూసల దండలని పెళ్ళైన వాళ్ళకు కుడుతూ ఉంటాం, అలాంటి మోడల్ అనమాట. సో నేను మీకు చైన్ కూడా ఒకేలా అంటే నల్ల పూసల దండ చైన్ కూడా మీకు ఒకేలా చూపిస్తానండి. ఈ మెథడ్ లో ఉంటది అనేసి ఒకవేళ వీలైతే చూపిస్తాను. ఓకేనా? ఈ విధంగా అయితే మొత్తం అయితే కుట్టేసుకుంటూ రండి. సో నేను మొత్తం కుట్టిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఫైనల్ గా వచ్చేసి మన డిజైన్ అయితే ఇలా ఉందన్నమాట. చాలా చాలా బాగుందండి. సో చూస్తుంటే మీకే అర్థమైపోతుంది కదా. కానీ మీరైతే కొంచెం లావు పూసలు అయితే పెట్టుకోండి. నేను ఇది వచ్చేసి సన్న ఉన్న అమ్మాయికి అయితే కుట్టాను. వాళ్ళ చాయిస్ ప్రకారంగా నేను సన్న పూసలు పెట్టేశాను అనమాట. లావు పూసలు పెడితే ఇంకా హైలైట్ గా కనిపిస్తుంది. సో నెక్స్ట్ వీడియోస్లలో నేను ఇంకా మంచి మంచి డిజైన్స్ అయితే మీకు చూపిస్తాను. ఇది మొత్తం కుట్టి ఉప్పేసేయండి. ఇది మనం ఆల్రెడీ పెద్ద కుట్టి పెట్టేసుకున్నాం కాబట్టి ఈజీగా అయితే వచ్చేసింది. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు మాత్రం పెద్ద పూసలు అయితే వాడండి. అలాగే ఇంకా మంచి మంచి వీడియోస్ అంటే ట్యూబెట్ జాకెట్లకి ఇలాంటి ఇంకా డిఫరెంట్ టైప్ లో పూసలు పెట్టి ఏ విధంగా కుట్టుకోవాలనేసి అయితే చూపిస్తాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. కొత్తగా చూస్తుంటే